పిల్లలు, ఈరోజు మనం ఋతువులు వాని ధర్మాల గురించి తెలుసుకుందాం. తెలుగు మాసములు 12. ప్రతి 2 మాసములకు ఒక ఋతువు చొప్పున ఆ ఋతువు యొక్క ధర్మాన్ని తెలుసుకుందాం. హిందూ తెలుగు సంవత్సర ప్రకారంలో ప్రకృతి ప్రకారం విభజించిన కాలానికి 6 ఋతువులు. చైత్ర వైశాఖ మాసాలు, చైత్రమాసము, వైశాఖ మాసము, ఇది వసంత ఋతువు. ఈ వసంత ఋతువు కాలంలో చెట్లు చిగురించి పూలు పూయును. చెట్లు చిగురించి పూలు పూయును. ఈ వసంత ఋతువులో వచ్చే పండుగలు ఏమిటంటే ఉగాది, శ్రీరామనవమి, వైశాఖి, హనుమ జయంతి పండుగలు వచ్చును. రెండవది జ్యేష్ఠ ఆషాఢం. జ్యేష్ఠ మాసము, ఆషాఢ మాసములలో గ్రీష్మ ఋతువు పేరు గ్రీష్మ ఋతువు. ఆ ఋతువు యొక్క ధర్మం ఏమిటంటే ఎండలు మెండుగా ఉంటాయి. ఎండలు చాలా విపరీతంగా ఎక్కువగా ఉంటాయి. ఎండల తీవ్రత అధికముగా ఉంటుంది. ఆ ఋతువులో వచ్చే పండుగలు ఏమిటంటే వట పూర్ణిమ, రథసప్తమి, గురు పూర్ణిమ. ఈ పండుగలు గ్రీష్మ ఋతువు కాలంలో వచ్చును. తరువాత పిల్లలు శ్రావణ భాద్రపద మాసాలు. శ్రావణం, భాద్రపదం, ఇది వర్ష ఋతువు. వర్షాలు విశేషముగా కురియును. వర్షాలు ఎక్కువగా కురియును. ఈ వర్ష ఋతువులో వచ్చే పండగలు రక్షాబంధన్, శ్రీకృష్ణ జన్మాష్టమి, వినాయక చవితి. ఇవి మనకి వర్ష ఋతువు కాలంలో వచ్చే పండుగలు. తర్వాత 4 ఆశ్వయుజ, కార్తీకం. ఆశ్వయుజం, కార్తీకం, ఈ 2 మాసంలో కలిపి శరదృతువు. ఋతువు పేరు శరదృతువు. శరదృతువు యొక్క ధర్మము మంచి వెన్నెల కాయనం, పండు వెన్నెల చక్కగా ఉంటుంది. రాత్రి వేళ చాలా ఆహ్లాదకరంగా ఉండే వాతావరణం ఉంటుంది. మంచి వెన్నెల కాయను. ఏది ఆశ్వయుజం, కార్తీకం, శరదృతువు. ఆ శరదృతువులో వచ్చే పండుగలు నవరాత్రి, విజయదశమి, దీపావళి, శరత్పూర్ణిమ, కార్తీక పౌర్ణమి. ఇది తర్వాత 5 మార్గశిరం పుష్యం. మార్గశిరం పుష్యం హేమంత ఋతువు. ఋతువు పేరు హేమంత ఋతువు. మంచు కురియును, చల్లగా ఉండు కాలము. మంచు కురుస్తుంది, చల్లగా ఉంటుంది. ఈ హేమంత ఋతువులో వచ్చే పండుగలు ఏమిటంటే పంచగణపతి, భోగి, సంక్రాంతి, కనుమ. తరువాత 6 మాఘం, ఫాల్గుణం. మాఘమాసము, ఫాల్గుణ మాసము. మాఘ ఫాల్గుణ మాసాలలో శిశిర ఋతువు. ఈ ఋతువు యొక్క ధర్మం ఏంటంటే చెట్లు ఆకులు రాల్చును. ఇది ఈ ఋతువు యొక్క ధర్మము. ఈ ఋతువులో వచ్చే పండుగలు ఏమిటంటే వసంత పంచమి, రథసప్తమి, శివరాత్రి, హోలీ. ఈ పండుగలు వచ్చును. పిల్లలు, ఇది బాగా అవగాహన చేసుకోండి. ఋతువులు వాని ధర్మాలు.